అందరికీ నమస్కారం అండి. నేను గతంలో ఈ బైబిల్ ప్రచారకుడిని. నేను, నా స్నేహితుడు ఇంకొకడు ఉండేవాడు. ఇంకో ఆయన ఉండేవాడు. సో, నేనిద్దరం కలిసి గ్రామ గ్రామాల్లో తిరిగి సేవ అనే పేరుతో మేము ఉండేవారిమి. సడన్‌గా నాకేం జరిగిందంటే, ఈ పాస్టర్లు చేసే అన్యాయాల వల్ల, ఈ బైబిల్‌లో ఉన్న అన్యాయాల వల్ల, కొన్ని లాజిక్‌లు మిస్ అయ్యడం వల్ల నేను అక్కడి నుండి తప్పించుకున్నా. తప్పించుకుంటే అంటే నాకు బైబిల్ అంటే దీన్ని రియాలిటీ చెప్పాలి. బైబిల్‌లో ఉన్నాయి అసలు లాజికల్‌గా ఇలవడతలేవు, తరకానికి ఇలవడతలేవు. బైబిల్‌లో ఉన్నదే నేను చెప్తుంటా. బైబిల్‌లో లేనిది కావాలని నేను బైబిల్‌ని తప్పు పట్టించాలని నా ఉద్దేశం ఏం కాదు. నేను ఇప్పటికీ బైబిల్ బోధిస్తుంటా. సో, దయచేసి మీ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మీరు చూసినోళ్ళు ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునండి. లైక్ చేయండి. సో, బైబిల్‌లో ఎవరు చెప్పలేని నిజాలు నేను చెప్తుంటా. ఎందుకంటే బైబిలు ఒక సాటి మానవుణ్ణి సోదర భావంతోటి జీవింపచేస్తలేదు. చూడండి, ఎప్పుడైతే నేను ఈ బైబిల్ అనేది దీంట్లో లాజికల్‌గా ఉంటలేవు, దీనివల్ల సమాజానికి మనం దూరం అయితామని చెప్పానంటే, వారు నన్ను వెలివేశారు. నేను ఏ సంఘంనైతే నేను వెళుతుంటే అంటే, వారు నా నంబర్‌నంతా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. అంటే ఈయనతో మనం సాంగత్యం చేయకూడదు, ఈడు సాతాను సంబంధి అని ఒక ముద్ర వేసి నన్ను అంటున్నారు. గమనించండి మీరు. మీరు బైబిల్‌లో నేనేమని చెప్తున్నానంటే, అవి బైబిల్‌లో లేనిదేం చెప్పకొచ్చినాయి కదా! బైబిల్‌లో ఎంత కాంట్రోవర్షన్‌గా మిస్ ఉంటాయంటే, ఈరోజు చూడండి నేను చెప్తా. ఒక ఆయన అదే నా స్నేహితుడు అంట కదా! ఆయన నాకు కాల్ చేసిండు. కాల్ చేసి ఏమంటున్నాడంటే, అమెరికా రాష్ట్రంలో కాలిఫోర్నియాలో అమెరికా రాష్ట్రంలో ఒక ఫిలిం ఇండస్ట్రీలో నిప్పు అంటుకుందంట. అది నిప్పు అంటుకుంది నిజమే. అది ఎవరు అంటిపెట్టారో, ఎక్కడి నుండి వచ్చిందో అది క్లారిటీగా లేదు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఫోన్ చేసి, మన దేవుడే ఆ నిప్పు అంటిపెట్టాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు బైబిల్ మీద వ్యతిరేకమైన వీడియోలు పెట్టకు అని చెప్తున్నాడు. అసలు నేను బైబిల్ మీద వ్యతిరేకమైన వీడియోలు పెట్టనకొచ్చిన కదా! ఒకవేళ అక్కడ నిప్పు అంటిందంటే, అది నిజంగా యేసుక్రీస్తు అంటిపెట్టిందంటే, సో అది చాలా పొరపాటైపోయింది. ఒక అన్యాయంగా మూగ జీవరాశులు అన్నీ చనిపోయినాయి అక్కడ. అడవంతా తగులబడ్డాయి. కొన్ని కుటుంబాలు తగలబడ్డాయి. విచిత్రం ఏమిటంటే, క్రైస్తవులని రక్షించుకోవాలి, క్రీస్తును నమ్మని వారిని నశింపజేయాలి కదా! అక్కడ విచిత్రం ఏమిటంటే, చాలా క్రైస్తవులే నశించిపోయారు. మరి దేవునికి ఆ మాత్రం సెన్స్ లేదా? దేవునికి ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎంత మూగజీవులు, అడవి ప్రాణులు చనిపోయినాయి. అలా నశింపేటతని దేవుడు ఎలాగైతాడు? నశింపజేసేటతని. పాడైపోయిన దాన్ని తిరిగి బాగా చేసేటోడే దేవుడు. ఎంత తాగుబోతునండి నేను. తాగుబోతుని మార్చినాడు అంటున్నాని మీరు సాక్ష్యాలు చెప్తుంటారు కదా క్రైస్తవులు. మళ్ళీ ఎంతటి తాగుబోతునైనా మార్చినప్పుడు, మరి అలాంటి చెడిపోయిన అడవిని మళ్ళీ తిరిగి కట్టగలడతని? తిరిగి బాగా చేయగలడా? ఆయనకు ఓన్లీ పాలు చేయడమే గుర్తుంటది. దానికి ఆధారంగా ఒక బైబిల్లో రిఫరెన్స్ కూడా ఉంటుంది చూడండి. ఆ రిఫరెన్స్ని బట్టే వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, ఇది వరకే రగులు కొని మండవలనని ఎంతో కోరుతున్నాను. అతను ఏమంటున్నాడంటే, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, ఇది వరకే ఎంతో రగులు కొని మండవలనని ఎంతో కోరుతున్నాను. అయితే నేను మళ్ళా చూడండి 51వ వచనము. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? ఏమంటున్నాడు? నన్ను సమాధానకర్త అని మీరు పూజిస్తున్నారు కదా, నేను సమాధానకర్తని కాదు. తలంచుతున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చి తిని. చూడండి, మేము కలిసిమెలిసి ఉన్న మా జీవితంలో మా స్నేహితుడు కూడా మమ్మల్ని దూరం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు పడిరాదు, క్రైస్తవ సోదరులకు కూడా ఇలాంటి మాటలు పడిరావు. ఎందుకు? ఆ దేవుడే భేదం కలుగజేస్తున్నాడు. చూడండి,
భేదమునే కలుగజేయవచ్చి తిని ఎవరంట